1000 కోట్లు పెట్టి తీస్తే సినిమా అవుతుందా, పిక్చర్ బాగుండాలి కదా అనే విధంగా కన్నప్ప సినిమాపై ఇక్కడ మంచు మనోజ్ మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అందరూ కూడా చాలా మంది అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరేమంటారు? సో ఖచ్చితంగా అటు మనోజ్ గారికి విష్ణు గారికి ఇంటర్నల్గా గొడవలు జరుగుతున్న విషయం వాస్తవమే. బట్ అది వాళ్ళ ఆస్తి గురించి సంథింగ్ వాళ్ళ పర్సనల్ వాళ్ళకు ఉంది, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. అందరూ మీడియా చూస్తున్నారు, మొత్తం ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుందని. అయితే మరి ఇక్కడ మనోజ్ గారు అయితే ఇప్పుడు వరుసగా 2-3 సినిమాలతో బిజీ అయ్యారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన ప్రమోషన్స్కి వస్తున్నారు, మిరాయ్ అని ఒక సినిమా చేస్తున్నారు, భైరవం అనే ఒక సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు స్క్రీన్ పైన అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఎప్పుడు వస్తామని అడుగుతుంటారు. అలాగే మనోజ్ గారు ఒకప్పుడు ఆయన సినిమాలు అంటే ఆయన ఫైట్స్ కంపోజ్ చేస్తే ఒక లెవెల్లో ఉండేవి, అంత ప్యాషన్తో చేసేవాళ్ళు అనమాట సినిమాని. సో ఖచ్చితంగా సినిమా క్రాఫ్ట్ పైన 100% నాలెడ్జ్ ఉంది ఆయనకి. సో చిన్నప్పటి నుంచి ఆయన ఇంట్లో మరి సినిమా కుటుంబంలో పెరగడం వల్ల ఆయనకైతే సినిమా పైన చాలా నాలెడ్జ్ అనేది వచ్చింది. మరి ఆయన అయితే అటు వాళ్ళ ఇంట్లో విష్ణు గారు చేస్తున్న సినిమా అనే దానిపైన కామెంట్స్ చేయడం అనేది కొంచెం అటు మంచు అభిమానులు కొంచెం బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళంతా ఒక యూనిటీగా ఉండేవాళ్ళు ఒకప్పుడు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, వాళ్ళే ఎందుకు తిట్టుకుంటున్నారు, అతను ఇప్పుడు విష్ణు గారిని అంత మాట అనాల్సిన అవసరం ఉందని కూడా బాధపడుతున్నారు అనమాట. సో మరి విష్ణు గారిని అయితే అతను ఏదో పెద్ద హాలీవుడ్ సినిమా తీస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తాడు. 1000 కోట్లు 500 కోట్లు పెట్టి సినిమా పెడితే సినిమా హిట్ అయిపోద్దా? ఎన్ని సినిమాలు రావట్లేదు, సో అన్ని హాలీవుడ్ సినిమాలు అయిపోతాయా? మెయిన్ అనేది కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే చిన్న 10 కోట్లు 20 కోట్లు పెట్టి తీసినా సినిమా హిట్ అవుతుంది. సో విష్ణు ముందు అది తెలుసుకోవాలి. విస్మైత్ అని కూడా అంతకుముందు కామెంట్ చేశారు ఏదో విష్ణు మైథాలజీ అని చెప్పి. ఇప్పుడు విష్ణు గారు మైథాలజికల్ కాన్సెప్ట్ లో భక్త కన్నప్ప సినిమాని అయితే తీస్తున్నారు. సో దీనిపైన ఒక పాట కూడా వచ్చి శివయ్య పాట కూడా చాలా బాగా ఎక్కింది జనాలకు అని చెప్పొచ్చు. మరి సినిమా పైన ప్రభాస్ గారు ఉండటం వల్ల ఒక పాజిటివ్ వే అయితే వెళ్తుంది సినిమా. మరి ఈ టైంలో మనోజ్ గారు అయితే ఆ సినిమాని అట్లా కామెడీ చేయడం, ఎందుకంటే మన విష్ణు గారు ఇక్కడ మొత్తం ఆయన బడ్జెట్ 150 నుంచి 200 కోట్ల మధ్యలో ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి సినిమాని నిర్మిస్తున్నారు. మరి అలాంటి టైంలో మనోజ్ గారు ఇలా తీసిపారేయడం అనేది కొంచెం అటు సినిమా అభిమానులు కానీ మంచు ఫ్యామిలీని కానీ కొంచెం కుదిపేస్తుందని చెప్పాలి. మరి విష్ణు గారు అంత కష్టాన్ని తీసుకెళ్లి బూడిదలో పోసేలా ఉన్నారని చెప్పి ఈయన మాటలు చూస్తుంటే అందరికి కూడా భయం అవుతుంది. అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని పెట్టుకున్నారు, ఆయన కోసం సినిమాకి వెళ్తే ఒకవేళ సినిమా నచ్చపోతే మనం బుక్ అయిపోతామేమో, ఓన్లీ ప్రభాస్ ఎపిసోడ్ని చూపించి సినిమా అంతా వేరే క్రింజ్లా తీస్తారేమో అని అయితే బాధపడుతున్నారు. సో మరి విష్ణు గారు అయితే అంత బడ్జెట్ పెట్టి అంత చీప్ సినిమా అయితే దేరు ఖచ్చితంగా. సో మరి మంచు మనోజ్ గారు చెప్పినట్టుగా కంటెంట్ లేకుండా సినిమా కొత్త బడ్జెట్ ఉంటుందా లేదంటే కంటెంట్ ఉంటుందా విష్ణు గారు చెప్పినట్టు. సో ఏదైనా కానీ సినిమా ఏప్రిల్ 25 అయితే రాబోతుంది. సో ఆ టైంకి మొత్తానికి థియేటర్లో అయితే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ప్రభాస్ గారిని జస్ట్ శాంపుల్గా పెట్టారా, ఆయనకు మంచి రోల్ ఉందా, సో సినిమా చూసి ఆడియన్స్ 150-200 పెట్టి టికెట్ కొనుక్కొని సాటిస్ఫై అవుతారా లేదా అని.